దాంట్లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఏ ఫుల్ యాడర్ అండ్ రియలైజ్ ఫుల్ యాడర్ సర్క్యూట్ యూజింగ్ ట్రూత్ టేబుల్స్. ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫుల్ యాడర్ అంటే ఏంటి? ఫుల్ యాడర్ ఈజ్ ఏ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ దట్ యాడ్స్ 2 బైనరీ బిట్స్ అలాంగ్ విత్ క్యారీ అండ్ సమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫుల్ యాడర్ అనేది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. దీంతో ఎన్ని ఉంటాయి? 3 ఇన్పుట్స్ ఏబిసిఇన్ అనేది 3 ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ వచ్చేసి 2 అవుట్పుట్స్ సమ్ క్యారీ అనేటి అవుట్పుట్స్. ఇదే దీని యొక్క డయాగ్రామ్. ఇప్పుడు ఫుల్ యాడర్ చూసుకుంటే 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటే దాన్నే ఫుల్ యాడర్ అంటాము. ఇది దీని బ్లాక్ డయాగ్రామ్. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫుల్ యాడర్ యొక్క. ఇప్పుడు ఐడెంటిఫై ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. ఇప్పుడు ఇన్పుట్ వేరియబుల్స్ వచ్చేసి ఏంది? ఏ బి సి ఇన్. ఇక్కడ చూసుకుంటే ఎయిదర్ 0 ఆర్ 1లో ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి సమ్ క్యారీ ఉంటుంది. వేర్ ఎస్ ఈక్వల్ టు సమ్ సి అవుట్ ఈక్వల్ టు క్యారీ. ఇప్పుడు ఇన్పుట్స్ చూడండి. ఇన్పుట్స్ వచ్చేసి ఇవి, అవుట్పుట్స్ వచ్చేసి క్యారీ సమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 అవుట్పుట్స్ కదా, అప్పుడు 3 అవుట్పుట్స్ కాబట్టి 2 power 3 ఉంటుంది. 3 అవుట్పుట్స్ కాబట్టి 2 power 3. అప్పుడు ఎంత? 8. అంటే 8 వస్తాయి నెంబర్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 ఉంది కదా, పైన పవర్లో 3 ఉంది కాబట్టి 3 బిట్ ఆపరేషన్స్ చేయాలి. 3 బిట్ ఆపరేషన్స్ చేయాలి. 3 బిట్ ఆపరేషన్స్ అంటే ఏంది? 8 4. మన కోడ్ ఎంత? 8 4 2 1 కదా. ఇప్పుడు 2 ఉండదు, ఓన్లీ 3 బిట్స్ కాబట్టి 4 2 1 తీసుకుంటాం. 4 2 1 తీసుకుంటే 4 2 1. ఫస్ట్ దానికి జీరోస్ కాబట్టి ఆల్ జీరోస్. నెక్స్ట్ 1 కావాలంటే 1 దగ్గర 1 పెట్టుకొని రిమైనింగ్ ఆల్ జీరోస్. నెక్స్ట్ 2 కావాలంటే 2 దగ్గర 1 పెట్టుకొని రిమైనింగ్ వచ్చేసి 0. 3 కావాలంటే 2 దగ్గర 2 కింద కలిపితే 3 అయింది, 1 దగ్గర పెడితే 3 అయింది. నెక్స్ట్ అలానే 4 కావాలంటే 4 దగ్గర పెట్టి రిమైనింగ్ 0. 5 కావాలంటే సేమ్. అలానే ఎంతవరకు? 7 వరకు చేస్తాం. ఎందుకంటే 8 కదా మనకు. 2 power 3 అంటే 8 కాబట్టి 1 నుంచి చేస్తే 0 నుంచి 7 వరకు చేస్తే 8 ఉంటాయి కదా, అందుకు 8 వరకు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సమ్ క్యారీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఇన్పుట్స్ ఇలా మనం రాయాలి. నెక్స్ట్ ఇది క్యారీ సమ్ అంటే ఇప్పుడు చూడండి, క్యారీ అంటే ఏం లేదు. ఇప్పుడు 1 1 చేస్తే సమ్ వచ్చేసి 0, క్యారీ వచ్చేసి 1. ఓన్లీ 1 1 ఉన్నప్పుడే సమ్ 0, క్యారీ 1. మిగతాటన్నీ సేమ్ నార్మల్గానే చేస్తాం, ఆర్డినరీ సమ్మే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 వచ్చేసి 0 కదా. 0 ఉన్నప్పుడు సమ్ ఎంత? 0 + 0 + 0. అప్పుడు ఎంత? సమ్ 0, క్యారీ ఏం రాలేదు కదా, 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 0 + 0 ఎంత? 0. 0 + 1 1. సమ్ వచ్చేసి 1, క్యారీ 0. నెక్స్ట్ చూసుకుంటే 0 + 1 ఎంత? 1. 1 + 0 ఎంత? 1. అప్పుడు సమ్ 1, క్యారీ 0. నెక్స్ట్ చూసుకుంటే 0 + 1 ఎంత? 1. 1 + 1 ఎంత? సమ్ 0, క్యారీ 1 అని చెప్పిన. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే చాలు. 1 + 1 సమ్ 0, క్యారీ 1. సమ్ 0, క్యారీ 1. నెక్స్ట్ 0 + 0 ఎంత? 1 + 1 ఎంత? 1. 1 + 0 0 1. అప్పుడు సమ్ 1, క్యారీ 0. నెక్స్ట్ సేమ్ 0 + 1 + 0 ఎంత? 1. ఇంకా 1 + 1 ఎంత? సమ్ 0, క్యారీ 1. 1 + 1 వచ్చినప్పుడు సమ్ 0, క్యారీ 1. నెక్స్ట్ వచ్చేసి 1 + 1 ఎంత? సమ్ 0, క్యారీ 1. నెక్స్ట్ ఇక్కడ సమ్ 0 పెట్టేసినాం, క్యారీ 1 పెట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి 1 + 1 ఎంత? సమ్ 0, క్యారీ 1. నెక్స్ట్ వచ్చేసి 0 + 1 ఎంత? 1. ఇక్కడ క్యారీ 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 1. ఇవి వచ్చేసి అవుట్పుట్స్. నెక్స్ట్ ఫుల్ యాడర్ ట్రూత్ టేబుల్ చూసుకుందాం. డ్రా కే మ్యాప్ యూజింగ్ ద అబౌవ్ ట్రూత్ టేబుల్ అండ్ డిటర్మైన్ ద సింప్లిఫైడ్ బూలియన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎస్కి సమ్ముకు చూద్దాం. సమ్ముకి ఏముంది ఇక్కడ? సమ్ముకు చూసుకుంటే సమ్ముకు 1 1 1 1 ఇలా 3 1s వచ్చినాయి. 3 1s 1కి స్ట్రైట్గా ఏముంది? ఇది 0 0 0 0 1 అంటే ఎంత? 4 2 1 కదా కోడ్. అంటే 1కి ఎదురుగా 1 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ దేనికి ఎదురుగుంది? దీనికి 4 2 1 0 1 0 అంటే 2కి ఎదురుంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 2. అలానే సేమ్ ఇక్కడ వచ్చేసి 1 2 4 7 అంటే 1 2 4 7 దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అక్కడ 1s అనేవి పెడతాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 8 కదా, అందుకు 8 బాక్సెస్ వేసుకుంటాం. 8 బాక్సెస్ వేసుకున్న తర్వాత రోస్లో వచ్చేసి ఏ బార్ ఏ అనుకుందాం. అదే కాలమ్స్లో అయితే బి బార్ సి ఇన్ బార్, నెక్స్ట్ బి బార్ సి ఇన్, నెక్స్ట్ వచ్చేసి బి సి ఇన్, నెక్స్ట్ బి
సి బార్ ఇన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏంది సెకండ్ ప్లేస్లో పెట్టాలి, సెకండ్ ప్లేస్లో 1 పెట్టిన. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబరింగ్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ 0, ఫస్ట్ బాక్స్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 1, 2, ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తా. 0 ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ వచ్చేసి 4, 5, 6, 7 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడనే వేరీ అయి ఉంటాయి చూడండి, అంతే. ఈ బాక్స్లో కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏంది మనకు ఫస్ట్ వచ్చింది 1 కదా, 1 నెంబర్ ఎక్కడ అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది, 1 పెట్టిన. నెక్స్ట్ 2 వచ్చింది, 2 ఏ ప్లేస్లో ఉంది, లాస్ట్లో ఉంది కాబట్టి 1 పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చింది, 4లో అక్కడ 1 ఉంది కాబట్టి అక్కడ పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి 7లో 1 పెట్టిన. అలా పెట్టేస్తాం. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి దీనికి ఈక్వేషన్స్ చూసుకుంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ గ్రూపింగ్ చేయలేము కాబట్టి డైరెక్ట్ దీని ఈక్వేషన్స్ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎస్ సమ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏది ఇది చూద్దాం. ఏ రోస్ దగ్గర ఇది ఉంది, కాలం దగ్గర ఏముంది బి బార్ సి ఇన్ బార్. నెక్స్ట్ చూసుకుంటే ప్లస్, నెక్స్ట్ ఇది ఏ, ఇది ఇక్కడ ఉంది. అప్పుడు ఏంది ఏ బార్ బి బార్ సి ఇన్. నెక్స్ట్ థర్డ్ ఏ బిసి ఇన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏ బార్ బి సి ఇన్ బార్ ఉంటుంది, ఏ బార్ బి సి ఇన్ బార్. ఇప్పుడు ఇలా ఉంది. ఇదంతా దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎక్స్ఆర్ ఫంక్షన్ మాదిరి ఉంది. ఇక్కడ ఒకదానికి బార్ లేదు, మిగతా 2 దానికి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 దానికి బార్ లేదు, మిగతా 2కి ఉన్నాయి. ఇక్కడ కూడా 1 బార్ లేదు, మిగతా 2 ఉన్నాయి. ఇలా ఉంటే దాన్ని ఎక్స్ఆర్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎస్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి ఇన్ అని దీని యొక్క ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ దీంతోనే క్యారీ చూసుకుందాం. క్యారీ ఏమొచ్చింది, ఇక్కడ 1 ఉంది, దీని వాల్యూ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ 1 ఎక్కడ ఉందో దాని వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 1 ఎంత 3. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, అంటే ఇది 4, ఇది 1, మొత్తం ఎంత 5. నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 7 ఇలా ఉంది. 3, 5, 6, 7 ప్లేస్లలో ఉండాలి. 3, 5, 6, 7 3, 5, 6, 7 ఈ ప్లేస్లలో 1 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 8 బాక్సెస్ వేసుకోవాలి. ప్లేస్ తెలుసు కదా, 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటుంది ప్లేసెస్. ఈ బాక్స్ ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ 0, 1, 2, 3 అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ ప్లేస్లో 1 పెట్టాలి. థర్డ్ ప్లేస్లో అంటే ఏంది అంటే ఫస్ట్ నుంచి థర్డ్ది 1 పెట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి 5 కావాలంటే సెకండ్లో నుంచి థర్డ్ 1 పెట్టేసినాం. నెక్స్ట్ 7, 6 1 పెట్టిన. నెక్స్ట్ 7th ప్లేస్లో కూడా 1 పెట్టిన. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీని యొక్క కే మ్యాప్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రూపింగ్ చేద్దాం. ఫస్ట్ ఇది గ్రూప్ 2గా గ్రూప్ చేయొచ్చు. మళ్ళీ ఇది గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రూప్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇది ఏ బార్ దగ్గర ఉంది ఈ గ్రూప్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ 2 దగ్గర ఉంది. అప్పుడు ఏముంది బి బార్ క్యాన్సిల్ అయిపోయి ఏసి ఇన్ వస్తుంది ఫస్ట్ది. నెక్స్ట్ అలానే సేమ్ ఇలానే దీన్ని బట్టి చూసుకుంటాం. ఇలా వేసుకునేది ఇట్ట సి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బి బార్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి, 1 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అలా చేస్తే సి అవుట్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ఇన్ ప్లస్ సి ఇన్ ఏ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి లాజికల్ డయాగ్రామ్ చూసుకుందాం. సమ్కి వచ్చేసి ఏంది ఎక్స్ప్రెషన్ మనకు వచ్చింది ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి ఇన్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ఆర్ యొక్క లాజికల్ డయాగ్రామ్ చూసుకుంటే ఇది ఎక్స్ఆర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఇది ఏ, ఇది బి, ఇది సి ఇన్. ఏ కదా, ఇప్పుడు ఈ నుంచి ఏ దగ్గర నుంచి రావాలి. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి ఇన్. అలా వచ్చిన తర్వాత ఎక్స్ఆర్ ఫంక్షన్ అంటే చెప్పినా కదా ఇలా ఉంటుంది. ఇలా ఉంటే దాన్ని
లాజికల్ సింబల్ని యాడ్ చేస్తే ఇది వచ్చేసి సమ్. నెక్స్ట్ అలానే క్యారీకి చూద్దాం. క్యారీకి వచ్చేసి ఇది కదా, ఈ నుంచి క్యారీ ఏంది ఏబి కదా. ఏబి అంటే ఇంటూలో ఉంటే అండ్ సింబల్ యూజ్ చేయాలి. ఏ ఇంటూ బిలో ఉంది కదా, అందుకు అండ్ సింబల్ యూజ్ చేయాలి. అండ్ సింబల్ యూజ్ చేసిన తర్వాత అదే ప్లస్లో ఉంటే ఆర్ సింబల్ యూజ్ చేయాలి. యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏబి అనేది ఇంటూలో ఉంది. ఇంటూలో ఉంటే అండ్ సింబల్ ఇది కదా, అండ్ సింబల్ అంటే ఇప్పుడు ఏ నుంచి లైన్ డ్రా చేయాలి. ఏ నుంచి నెక్స్ట్ బి నుంచి యాడ్ చేసి అండ్ సింబల్ జాయిన్ చేయాలి. నెక్స్ట్ బీసీఎన్ అంటే బి దగ్గర నుంచి సిఎన్ యాడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి సిఎన్ దగ్గర నుంచి ఏ. ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తే ఇవన్నీ ఎలా ఉన్నాయి, సమ్లో ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి కదా. ఏబి ప్లస్ ఇలా ప్లస్లో ఉన్నప్పుడు ఏమని చెప్పిన ఆర్ గేట్ యాడ్ చేయమని చెప్పిన. ఇవన్నీ దాంట్లో కలిపి ఆర్ గేట్ యాడ్ చేద్దాం. ఆర్ గేట్ యాడ్ చేస్తే దీన్నే క్యారీ అంటాం. ఇది వచ్చేసి లాజికల్ డయాగ్రామ్ ఫర్ ఫుల్ యాడర్. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే ఏందో చూద్దాం. ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే సేమ్ డెఫినేషన్. ద ఫుల్ సబ్ట్రాక్టర్ ఈజ్ ఎ కాంబినేషన్ లాజికల్ సర్క్యూట్ దట్ performs subtracting of two binary bits along with a bar. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే ఏముంటుంది, 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ వచ్చేసి కామన్గా ఉంటాయి, బిఇన్ ఉంటుంది. నెక్స్ట్ 2 అవుట్పుట్స్ వచ్చేసి డిఫరెన్స్ బార్. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ఫుల్ సబ్ట్రాక్టర్. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని యొక్క ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్ దానిని బట్టి రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్స్ వచ్చేసి సేమ్ 4 to 1 కోడ్ ఉపయోగించి 7 వరకు ఇన్పుట్స్ అనేవి రాసేస్తాం. నెక్స్ట్ బార్ డిఫరెన్స్ అనేది ఎలా వస్తుందో చెప్తారు చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు 2కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 కంటే 2 ఎంత ఎక్కువ ఉంది, 1. అంటే దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసి 1. అలానే బార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 11 ఉంది, ఇక్కడ 28 ఉంది. ఇక్కడ 28 ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1తో 8 అనేది తీసేయలేము కదా. అప్పుడు ఈ నుంచి బారో తెచ్చుకుంటే అప్పుడు వీటికి వస్తుంది కదా, దాన్నే బారో అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు దాంట్లో మధ్య డిఫరెన్స్ ఎంత, 0. ఈ రెండు దాంట్లో మధ్య డిఫరెన్స్ 0 అంటే 0. బారో కూడా 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ 0. ఈ రెండు 0, 1 మధ్య డిఫరెన్స్ ఎంత, 1, 0, 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0, -1. ఈ రెండు దాని మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ ఏముంది -1 వస్తుంది కదా. మైనస్ వచ్చినప్పుడు దాని యొక్క బార్ వచ్చేసి 1, డిఫరెన్స్ కూడా 1. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి 0, 1కి డిఫరెన్స్ ఎంత, 0, -1 కదా. అంటే మైనస్ వస్తుందా, మైనస్ వచ్చినప్పుడు బారో 1, డిఫరెన్స్ కూడా 1. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 0, 1 అంటే 0, 1 అంటే -1 వచ్చింది. -1 వచ్చినప్పుడు బారో 1, ఇంకా మళ్ళీ ఈ -1, 1 అప్పుడు ఎంత, 0, డిఫరెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1కి 0కి డిఫరెన్స్ ఎంత, 1, బారో వచ్చేసి 0. నెక్స్ట్ 1కి 0కి డిఫరెన్స్ 1. నెక్స్ట్ 1కి డిఫరెన్స్ ఎంత, 0, బారో కూడా 0. 1కి డిఫరెన్స్ ఎంత, 0 కదా. నెక్స్ట్ వచ్చేసి 1కి డిఫరెన్స్ ఎంత, 0. 0కి డిఫరెన్స్ 0. నెక్స్ట్ వచ్చేసి 1కి డిఫరెన్స్ ఎంత, 0. నెక్స్ట్ 1కి ఇప్పుడు 1కి 0 వచ్చింది. ఇంకేం మిగులుతుంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0కి 1కి డిఫరెన్స్ ఎంత, -1 కదా. మైనస్ వచ్చిందంటే బారో 1, డిఫరెన్స్ కూడా 1. ఇది వచ్చేసి ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ని బట్టి సేమ్. ఇప్పుడు ఫస్ట్ ట్రూత్ టేబుల్ వచ్చేసి డిఫరెన్స్ చూసుకుంటే 1లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది కదా. 1కి ఎదురుగా 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1కి ఎదురుగా 2 ఉంది. 4, 2, 1 ఉపయోగిస్తే 2 దగ్గర 1 ఉంది కాబట్టి 2 అని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 4కి ఉంది, ఇక్కడ చూసుకుంటే 7కి ఉంది. అంటే 1 to 4, 7 ప్లేసెస్. 1 to 4, 7 దగ్గర 1s అనేవి పెట్టాలి. ఇప్పుడు దీని బాక్స్ ప్లేసెస్ చూసుకుంటే 0, 1, 2, 3. నెక్స్ట్ 4, 5, 6, 7 ఈ బాక్స్ యొక్క ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కడ, రెండో బాక్స్ ఇక్కడ 1 పెట్టినాం. నెక్స్ట్ సెకండ్ ఎక్కడ, లాస్ట్ బాక్స్ 1 పెట్టినాం. నెక్స్ట్ ఫోర్త్ ఫస్ట్ బాక్స్ 1 పెట్టినాం. నెక్స్ట్ సెవెంత్ థర్డ్ బాక్స్ 1 పెట్టినాం. ఇలా అన్నీ 1 పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది, D = A XOR B XOR
బి ఇన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవి అనేది ఏ గ్రూపింగ్ కావు కదా, క్రాస్లో ఉన్నాయి. నెక్స్ట్ అలానే బిఇన్కి చూసుకుంటే సేమ్ బిఇన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది బిఇన్కి, సేమ్ బిఇన్కి కూడా చూసుకుంటే బి అవుట్కి ఏముందంటే ఇక్కడ చూస్తే, అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బిఇన్కి బి అవుట్కి చూసుకుంటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయింది చూడండి, ఇక్కడ బి అవుట్కి చూసుకుంటే ఏంది, ఈ వన్స్ ఎక్కడ ఉన్నాయో దానికి ఎదురుగా ఉండేవి తీసుకోవాలి. దానికి స్ట్రైట్గా ఉండేది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది. అంటే 1 2 3 7 1 2 3 7 ప్లేస్లలో వన్స్ అనేది పెట్టాలి. 1 2 3 7. ఇక్కడ చూసుకుంటే దీని బాక్స్ డిజిట్స్ నెంబర్స్ అంతా 0 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇక్కడ ఏంది 1 అంటే సెకండ్ బాక్స్ 1 పెట్టిన. నెక్స్ట్ 3 అండ్ 2 అంటే లాస్ట్ బాక్స్ 1 పెట్టిన. నెక్స్ట్ 3 అంటే ఈ బాక్స్. నెక్స్ట్ 7 అంటే ఈ బాక్స్, అందుకు 1 పెట్టేసిన. ఇప్పుడు వన్స్ అన్ని పెట్టిన తర్వాత దీని యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఇప్పుడు దీంట్లో గ్రూపింగ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఏ ఇలా చూసుకోవాలి, ఏ ఇలా, ఈ రెండు దాంట్లో మధ్య ఏమైంది, ఏ బార్ బి ఇన్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఏ బార్ బి బార్ ఇలా వస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. అలానే ఇప్పుడు సేమ్ ఈ గ్రూపింగ్ చేస్తే దీనికి కంప్లీట్ ఏమొస్తుంది, బి అవుట్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ బి ఇంటూ బి ఇన్ అనేది వస్తుంది. దీనికి లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే చూడండి, ఫస్ట్ దానికి ఈక్వేషన్ ఏంది, ఏ నుంచి బి నుంచి అన్నీ కలిపింది ఎక్స్ఆర్ ఫంక్షన్ అంటే ఇది అని చెప్పిన కదా ఆల్రెడీ. ఈ సింబల్ యాడ్ చేస్తే అది సమ్ అయిపోద్ది, డిఫరెన్స్ అయిపోద్ది. నెక్స్ట్ బి అవుట్ అంటే బారోకి చూసుకుంటే బారోకి ఏమొచ్చింది ఈక్వేషన్స్, బారోకి వచ్చేసి ఫస్ట్ ఏ బార్ బి కదా, ఏ బార్ బికి చూద్దాం. ఏ బార్ బి అంటే ఏంది అంటే ఏ బార్, ఇక్కడ మనకేముంది ఏ ఉంది, ఏకి మళ్ళీ నాట్ గేట్ అప్లై చేస్తేనే ఏ బార్ అవుతుంది. ఇప్పుడు అందుకని ఇక్కడ నాట్ గేట్ అప్లై చేస్తే దాన్ని ఏ బార్ అంటాము. ఆ నుంచి లైన్ వేయాలి. నెక్స్ట్ బి కదా, బి అంటే బి నుంచి లైన్ వేయాలి. అప్పుడు వేసి దానికి ఈ రెండు ఏది ఏ బార్ బిలో ఉంది కదా, అంటే మన డాట్ ప్రోడక్ట్లో ఉంటే అండ్ సింబల్ యూజ్ చేయాలి. అలానే ప్లస్ ప్రోడక్ట్లో ఉంటే ఆర్ సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంటూలో ఉంది కాబట్టి అండ్ సింబల్ యూజ్ చేసిన. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వచ్చేసి ఏ బార్ ప్లస్ బి ఉందంట. ప్లస్లో ఉంటే ఏంది, ఇక్కడ ఏంది ఏ బార్ ప్లస్ బి ఉంది, ఏ బార్ ప్లస్ బి. ఇక్కడ ఏ బార్ అంటే ఆల్రెడీ ఉంది లైన్, ఏ బార్ నుంచి బి అంటే ఇక్కడ నుంచి. ఇప్పుడు రెండు దాంట్లోకి ఏది అండ్ సింబల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది సేమ్, ఇవన్నీ దాంట్లో ఏమున్నాయి సమ్మేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఆర్ సింబల్ యూజ్ చేయాలి. ఆర్ సింబల్ యూజ్ చేస్తే దీన్నే బి అవుట్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ దట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.